భగవద్గీత యథాతథం అర్జున విషాదయోగం శ్లోకం 11. అయనేచుచ సర్వేషు యథాభాగమవస్థితాః ఈశ్వమేవాభిరక్షస్తు భవంత సర్వయేవయే. సేనా వ్యూహ ప్రవేశ ద్వారంలోని మీ ముఖ్య స్థానంలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణ చేపట్టవలను. ఇక్కడ దుర్యోధన యొక్క రాజకీయ చరిత్ర చాలా ప్రత్యేకంగా కనబడుతుంది ఈ యొక్క శ్లోకంలో. ఇప్పటి వరకు భీష్ముని కీర్తించాడు, చాలా భీష్ముడి ద్వారా అందరూ పరిరక్షించబడతారని చెప్పాడు. కానీ మరి మిగతా వాళ్ళకు అది డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం అవుతుందనేసి. సో భీష్ముడు యుద్ధం చేసేటప్పుడు చాలా బిజీగా ఉండొచ్చు, ఆయన ఒకవైపున తన యొక్క దృష్టిని పెట్టవచ్చు. బట్ మిగతా కోణాల్లో దృష్టి లేనప్పుడు ఇక్కడ శత్రువులు అటాక్ చేసే అవకాశం ఉంది. అందువల్ల మీరు మీ యొక్క స్థానాల్లో నిలిచి మీరందరూ భీష్ముని రక్షించండి అనేసి మిగతా సేనా యోధులను ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. అంటే రాజు అనేది ఒక డిప్లొమాటిక్ పర్సన్, డిప్లొమాటిక్ అనేది ఉపయోగించాల్సి వస్తుంది, డిప్లొమసీ ఉపయోగించాల్సి వస్తుంది. సో అందరినీ ప్రోత్సహించడం. సో ఒకరికి ఉత్సాహం ఇచ్చి ఇంకోరు ఇస్తే ఇంకోరు నిరుత్సాహపడతారు. ఈ భౌతిక ప్రపంచంలో అదే ఆ సమస్య. సో ఇక్కడ ఇంకొక విషయం మనం నేర్చుకోవచ్చు. ఆయన దుర్యోధన అనుకుంటున్నాడు ఇంకా భీష్ముడు ద్రోణాచార్యుడు తప్పకుండా వాళ్ళ పక్షపాతం లేకుండా వహించి యుద్ధం చేస్తారనేసి. ఎందుకంటే అక్కడ జూదం జరిగినప్పుడు వాళ్ళ పక్షాన ఏం సపోర్ట్ చేయలేదు. ద్రౌపదిని చెరపట్టినప్పుడు కూడా, ద్రౌపది యొక్క దుశ్శాసనుడు అలా చేసినప్పుడు కూడా ఎట్లాంటి ఆటంకం కలిగించలేదు భీష్ముడు ద్రోణాచార్యుడు. అలాంటి సమయంలోనే వాళ్ళు ఏం చేయనప్పుడు ఇప్పుడు తప్పకుండా భీష్ముడు తర్వాత ద్రోణాచార్యుడు దుర్యోధన పక్షం తప్పకుండా ఫైటింగ్ చేస్తారు. అతను విజయం తథ్యమని భావిస్తున్నాడు. ఇక్కడ కూడా దుర్యోధన యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ మనం చూడవచ్చు. సో దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం ఉండకూడదు. మనం భగవంతుని యొక్క కృప పైన ఆధారపడవాలి. భగవంతుడు ఎవరికైనా చంపాలనుకుంటే మనం రక్షించలేము, భగవంతుడు ఎవరైనా రక్షించాలనుకుంటే మనం చంపలేము. రాకే కృష్ణ మారే కృష్ణ రాకే. హరే కృష్ణ.